హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఇంతకుముందు వీడియోలో బర్గర్‌కి రూట్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఎలా రీచ్ అవ్వాలి నిజాంపేట్ నుంచి. అండ్ ఈ వీడియోలో ఎప్పుడు రీచ్ అయ్యాము అండ్ రీచ్ అయిన తర్వాత ఏమేమి చేసాము అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో మాకు బర్గర్ టెంపుల్ రీచ్ అవ్వడానికి ఆల్మోస్ట్ లైక్ అరౌండ్ 1 ½ అవర్ టైం పట్టింది. సో వి రీచ్డ్ అరౌండ్ 7:15 ఆ టైంకి రీచ్ అయ్యాము. సో ఫస్ట్ ఎక్స్‌ప్రెషన్ వాస్ లైక్ ఇట్ వాస్ ప్రిటీ ప్లెజెంట్, కూల్, మంచిగా ఉంది. అంటే అపార్ట్ ఫ్రమ్ ద సన్. ఎందుకంటే క్రౌడ్ లేదు. చాలా తక్కువ మంది ఉన్నారు. వి థాట్ ఓకే, ఫస్ట్ విల్ విజిట్ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి. సో మేము మెల్లగా టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి వాట్ వి సీ ఇస్ ఇంకా ప్రిపరేషన్ జరుగుతుంది. అంటే ఇంకా దర్శనానికి ఓపెన్ చేయలేదు వెంకటేశ్వర స్వామిని. సో ఇట్ వాస్ లైక్ ఆల్మోస్ట్ లైక్ 7 అయిపోయింది కదా, టెంపుల్‌లో నార్మల్‌గా అయితే ఓపెన్ చేస్తారు కదా అని ఒక ఫీలింగ్ అనేది కలిగిందనమాట. సరేలే, ఇట్ గోస్ ఫర్ అన్ ఎక్స్‌పీరియన్స్. ఓకే, నెక్స్ట్ టైమ్ వాళ్ళని గైడ్ చేయొచ్చు అని చెప్పి మెల్లిగా కిందకొచ్చాము. సో మెట్లు దిగి కిందకొచ్చి మెయిన్ సరస్వతి అమ్మవారి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర నిలబడ్డాము. అక్కడ గణేష్ మహారాజ్ కనపడ్డారు. సో గణేష్‌ని దర్శనం చేసుకున్నాము. సో ఇక్కడ దర్శనానికి స్టార్ట్ అయినప్పుడు మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తున్నాము. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మెయిన్ ఎంట్రన్స్ చూసిన తర్వాత వి గాట్ టు నో దట్ ఓకే, ఇట్ ఇస్ ఎ 3 స్టోరీ బిల్డింగ్. అమ్మవారు థర్డ్ ఫ్లోర్‌లో ఉన్నారు అని చెప్పి. సో అలాగే మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళి అన్ని స్టేర్సే ఉన్నాయి. సో స్టేర్స్ వెక్కి పైకి వెళ్ళాము. సో పైకి ఎక్కిన తర్వాత తెలిసింది ఏంటే దేర్ ఈస్ ఎ లిఫ్ట్ ఆల్సో అవైలబుల్. ఎవరైతే ఇబ్బంది పడతారో స్టెప్స్ ఎక్కడానికి, సో వాళ్ళు లిఫ్ట్ ద్వారా కూడా పైకి రావచ్చు అని చెప్పి పైన వెళ్ళిన తర్వాత తెలిసింది. కష్టపడి మెట్లెక్కి పైకెళ్ళిన తర్వాత మేము చూసింది ఏంటంటే అమ్మవారి దర్శనానికి ఇంకా టైం పడుతుందన్నారు. ఎందుకు అంటే అలంకార సేవ జరుగుతుంది. సో 8:15 ఆ టైంకి దర్శనానికి ఎలా వచ్చేస్తారు అని చెప్పి చెప్పారనమాట. సరేలే, మళ్ళీ కిందకి ఎవరు వెళ్తారులే అని చెప్పి పక్కన ఉన్న ఏరియా అంతా అసలు ఏమున్నాయి పక్కన ఎక్స్‌ప్లోర్ చేద్దాము అని చెప్పి చూసాము. సో పక్కన అక్షరాభ్యాసం ఎక్కడ చేస్తారో ఆ హాల్ ఉంది. ఆ అక్షరాభ్యాసం హాల్ చాలా పెద్దగా ఉంది. అమ్మవారి విగ్రహం కూడా చాలా మంచిగా ఉంది. అండ్ అక్కడ ఆల్మోస్ట్ లైక్ ఎట్ ఎ టైమ్ 50 మెంబర్స్ అక్షరాభ్యాసం ఒకటేసారి చేయొచ్చంట. అండ్ దాని పక్కనే కొంచెం రైట్ సైడ్‌కి బయటికొస్తే మనకి లిఫ్ట్ అని చెప్పాను కదా ఇంతకుముందు. ఆ లిఫ్ట్ ఉంటుంది. అండ్ అక్కడ మేము కూర్చొని కొంచెం గాలి కోసం అక్కడ నిలబడి వెయిట్ చేస్తున్నాము. అండ్ వి హాడ్ అన్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ గెస్ట్ విజిటింగ్ అస్.
బేస్డ్ అని చెప్పాను కదా! సో, ఇట్ వాస్ అ ప్యారట్. సో, ఇట్ ఈస్ రియల్లీ ఎ గుడ్ ఎక్స్‌పీరియన్స్ ప్యారట్‌ని అంత దగ్గరగా చూడడం. అండ్ యాహ్! వి స్పెండ్ సమ్ గుడ్ టైమ్ విత్ ఇట్. అండ్ మాకు దానికి ఒక బనానా ఫీడ్ చేసే ఛాన్స్ కూడా దొరికింది.